యేసు 3 రోజులు ఏమంటే అప్పటికీ పండగ వచ్చారు, పండగ అయిపోయింది, మరలా వెళ్ళారు, తిరిగి వచ్చేటప్పటికి అన్ని రోజులు ఉండాలి ఆ దేవాలయంలో. అన్ని రోజులు కూర్చున్నాడండి. మనం అండి ఒక గంట, మహా ఎక్కువ గంట, మరీ ఎక్కువ. మరి ఇప్పుడు అందులో ఇప్పుడు ఈ ఫోన్లు ఒకటి వచ్చేసాయి కదండి. మరీ వచ్చిన వాళ్ళకి, ముందుగా వెళ్ళిన వాళ్ళకి మరీ ఫోన్ చేస్తారు, స్టార్ట్ అయిందా ఏంటి, ఇదేమన్నా షోనా, స్టార్ట్ అయిందని అడుగుతున్నారు. మీటింగ్ 6 గంటలకే స్టార్ట్ అయింది. మెసేజ్ స్టార్ట్ అయిందా, ప్రసంగం స్టార్ట్ అయిందా, అదే అన్నమాట వాళ్ళ ఇంటెన్షన్. ముందుగా రాకూడదా, రాలేము, బోల్డ్ పనులు పెట్టుకున్నారు. ఉదయం ఏం తినాలో అంత రెడీ చేసుకొని రావాలి, మార్నింగ్ టిఫిన్కి ఇప్పుడు నైట్కి అంతా రెడీ చేసేసుకోవాలి. విషయం ఏంటంటే, నువ్వు మార్నింగ్ టిఫిన్ కోసం ఇప్పుడు నైట్ నువ్వు రెడీ చేసుకుంటున్నావేమో, కానీ మార్నింగ్ పూట నువ్వు లేచి నువ్వు టిఫిన్ చేసుకుని నువ్వు తినాలంటే పరలోకమందున్న దేవుడి యొక్క అనుమతి నీకు కావాలి. ఆయన అనుమతులు లేకుండా, ఆయన సెలవు లేకుండా ఒకడు భోజనం చేసి తృప్తి చెందుట ఎవనికి సాధ్యమో అంటాడు ప్రసంగి 2:15లో. ఆ విషయం నీకు తెలియక, అర్థం కాక, దాని కొరకని చెప్పి నేను వస్తాను, ప్రసంగం స్టార్ట్ అయితే ఒకసారి రింగివు నాకు. మరి ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఐపీఎస్ ఆఫీసర్ కదా, బోల్డ్ అపాయింట్మెంట్లు ఉన్నాయి, మరి అవన్నీ చూసుకొని రావాలి కదా. బోల్డ్ ఫైల్స్ ఉన్నాయి ఇంటి దగ్గర, అవన్నీ సంతకాలు పెట్టి రావాలి. ఏంటండి వాక్యానికి, దేవునికి, సంఘానికి ఇచ్చే విలువేది అక్కడ? సభలు అయిపోతే చాలండి, పరుగే పరుగు. ముందుగా రావాలన్న ఆలోచన ఉండదా? ఉండదు. యేసుప్రభు నాకు అదే అర్థం కాదు. అంత చిన్న వయసు కదండి, 12 ఏళ్ల వయసు కదా. 12 సంవత్సరాల వయసులో బాలుడుగా ఉన్నాడు. ఇంకా ఆయన యంగేజ్ కూడా రాలేదు, ఆయన 13 టీనేజ్లో కూడా రాలేదు, 12 అంటే ఇంకా బాలుడుగానే ఉన్నాడు. బాలుడుగా ఉన్న ఆయనకు ఏంటండి పరలోకమందున్న తండ్రి ఏంటి, ఆయన వాక్యం ఏంటి, దాని గురించి మాట్లాడాలనే ఆసక్తి ఏంటి? అప్పటికే 12 ఏళ్ళకి ఎంత నేర్చుకున్నాడు వాక్యం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన మాటలకు ఒక్కసారి లూకా సువార్త, మళ్ళీ వద్దాం ఇక్కడికి. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము, ఒక్కసారి లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 40వ వచనము నుంచి ఒక్కసారి లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 40 నుంచి 41, 42 ఇలా మనం వరుసగా చదువుతూ మనం కిందికి వెళ్ళిపోతే 46లో 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచి బోధకుల మధ్య కూర్చున్నాడట ఆయన. మనమా బోధకుల మధ్య ఎందుకు, కనీసం బోధకులు ముందు కూర్చోడానికి కూడా భయపడుతుంటారు. అందుకేమో చూడండి, చర్చిల్లో కానీ సభల్లో కానీ ముందెవ్వరు కూర్చోరండి, ముందెవ్వరు కూర్చోరు. ముందు నుంచి వెనకకు జరగమన్నారా, వెనక నుంచి ముందుకు జరగమంటారా? ఇప్పుడు మీకు తెలిసిందే, ఇప్పుడు జరిగిందే. ముందున్న వాళ్ళని వెనక్కి వెళ్ళమంటారా, వెనకున్న వాళ్ళని ముందుకు రమ్మన్నారా? వెనకున్న వాళ్ళను ముందుకు రమ్మంటారు. ఎందుకు ముందు కూర్చోకూడదు? ఏమైనా రిజర్వ్డ్ అండి ఇదేమైనా? ఏం లేదు కదా. మన ముందెందుకు కూర్చోరు? ఇక్కడే కాదు, ఎక్కడైనా మీరు చూడండి, ఈవెన్ చర్చిలో కూడా ఆయనేమో బోధకుల మధ్య కూర్చున్నాడు. కనీసం బోధకుల ముందైనా వచ్చి కూర్చుంటారంటే అస్సలు కూర్చోరు. ఎందుకు? బోధకుల ముందు కూర్చుంటే కన్వీనియంట్గా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే సెల్లు చూసుకునే అవకాశం ఉండదు, 1 నిద్రపోయే అవకాశం అస్సలు ఉండదు, 2 3 కాళ్ళు చాపుకునే అవకాశం మరి అస్సలు చాలా కష్టం, 4 ఎప్పుడంటప్పుడు బయటకు వెళ్ళడం కుదరదు. చూసారా, తెలివి తక్కువ కాదు, బాగా తెలివిగలవాళ్ళు కనుక ఇవన్నీ ముందుగా ఆలోచించుకుంటారు. అందుకే ఏం చేస్తారు, డోర్ దగ్గర చూసుకుంటారు, కిటికీ దగ్గర చూసుకుంటారు, వెనకాల కూర్చుంటారు, లేకపోతే బయటే కూర్చుంటారు. నువ్వు వచ్చింది ఎందుకోసం? నువ్వు దేనికోసం వచ్చావు? నువ్వు రాకపోతే దేవుడైనా ఫీల్ అయిపోతాడు అనుకుంటున్నావా? ఏమండి, ఇవన్నీ కూడా సరి చేసుకోవాలండి, లేకపోతే చాలా ప్రమాదం, మీకు మీ ఆత్మీయ జీవితానికి చాలా ముప్పు. ఒక బైబిల్ తెలిసినటువంటి ఒక వ్యక్తిగా, ఒక సేవకుడిగా చెప్తున్నాను, చాలా ప్రమాదంలో పడిపోతారు మీరు. ఆయన మనకు ఒక మాదిరి అన్నాడు చూసారా, మనం చదువుకున్న పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21లో ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఏ విషయంలో? అనేకమైన విషయాలలో.
అందులో ఒక విషయాన్ని ఇక్కడ మీరు తీసుకొచ్చారు. అందులో ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ క్రమంలో ఇవన్నీ వస్తున్నాయి అందులో. ఏమంటే 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయములో 46లో 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ, ఆ పదం చూడండి, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయనను చూచి ఆశ్చర్యపడ్డారట. ఏంటండి ఇది? తల్లిదండ్రులు కూడా మిక్కిలి ఆశ్చర్యం. ఎందుకు? బోధకులంటే సామాన్యులు కాదు ఆ రోజు. అలాంటి బోధకుల దగ్గరకు వెళ్ళటానికి భయపడే పరిస్థితిలో అలాంటి బోధకుల మధ్య కూర్చోవటం ఏంటి, వారిని ప్రశ్నలు అడగటం ఏంటి, ఆయన ఇచ్చే ఏమంటే మరలా ఈయన మాట్లాడడం ఏంటి, అసలు ఈ కాన్వర్జేషన్ సంభాషణ అంతా చూసిన విన్న వారికి మతిపోయింది. తల్లిదండ్రులు కూడా షాక్ అయిపోయారు. ఇది అలా మనసులో పెట్టండి. ఇంత జ్ఞానం కదండి యేసుక్రీస్తుకు. అయితే ఇంత జ్ఞానవంతుడైన ఆయన ఆ తర్వాత తల్లిదండ్రులతో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు నజరేతుకు. ఇంత జ్ఞానాన్ని కలిగిన యేసు తల్లిదండ్రులతో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడో ఆయన జీవితంలో ఒక అద్భుతమైన సంగతి 52వ వచనం 51వ వచనాన్ని చదువుతాను. నేను జాగ్రత్తగా చూడండి, నేనే చదువుతాను. నేను చదువుతున్నాను 51లో. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి, ఆ పదం చూడండి, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆ మాట అండర్లైన్ చేయండి. వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడ్డాడట? తల్లిదండ్రులకు. ఎవరండి యేసు? అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏ వాక్యము లేకుండా అయితే ఈ సమస్తము కలగలేదో, ఏ వాక్యం అయితే శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్యకు వచ్చి విచ్చేసిందో, ఆ వాక్యమే శరీరధారిగా ఉన్న ఆ 12 సంవత్సరాల వయసులో ఆయన మాటలు విన్నవారందరూ ఎవరైతే విస్మయం పొందారో, తల్లిదండ్రులు కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారో, నా తల్లిదండ్రులనే ఆశ్చర్యానికి గురి చేశాను, బోధకులకే చెమటలు పట్టించాను, కాబట్టి నేను నా తల్లిదండ్రుల మాట వినటం ఏంటి? నా తల్లిదండ్రులు నా మాట వినాలి అన్నాడా? వారికి లోబడి ఉన్నాడా? ఈరోజు అడుగుతున్నాను పిల్లలను, తల్లిదండ్రులు, పిల్లలుగా ఒకసారి మీరు చెప్పండి, యేసు కంటే మీరు ఏ విషయంలో గొప్ప? యేసు ప్రభువు కంటే ఏ విషయంలో, జ్ఞానంలో, ఎందులో మీరు గొప్ప వాళ్ళు ఒక్కటి చెప్పండి. ఎప్పటి వరకు ఆయన లోబడి ఉన్నాడు? 30 years వచ్చినంత, 30 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు. ఈరోజు చూడండి, 16, 17, 18 సంవత్సరాల వయసు వస్తేనే అసలు తల్లిదండ్రులు ఖాతరు చేయటం లేదు. 16, 17 ఎక్కడండి బాబు? మొన్న ఒకటి మీరు చూశారు, కౌన్ బనేగా కరోడపతి, అమితాబ్ బచ్చన్తో పాటు ఒక పిల్లోడు కూర్చొని ఆ హాట్ సీట్లో ఆన్సర్ చేశాడు. బహుశా చూసే ఉండొచ్చు తెలిసిన పిల్లలు. వాడు యాటిట్యూడ్ అండి ఎలా ఉందంటే చాలా ఎక్స్ట్రీమ్గా. అంటే నాకు ఏంటి ఆ వయసును బట్టి గౌరవం. అతను చాలా సీనియర్ కదా, వయసులో ఎంత పెద్దవాడు కదండి ఆయన. అమితాబ్ బచ్చన్ తెలియని వ్యక్తి కాదు కదా. వాడు ఎంత బుడ్డోడండి. వాడు 12 అంతే 12, 13 సంవత్సరాలు, 5th, 6th స్టాండర్డ్ అనుకుంటాను. మాట్లాడుతున్నప్పుడు వాడు మాట్లాడుతున్న మాటలు, వాడు బాడీ లాంగ్వేజ్, వాడు యాటిట్యూడ్ అంతా చూసిన తర్వాత దాని మీద అదొక పెద్ద వైరల్ అయిపోయింది. దాని మీద చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మాట్లాడడం ప్రారంభించారు, ఎస్పెషల్లీ సైకాలజిస్టులు. ఏంటంటే వాడు యాటిట్యూడ్ అస్సలు బాగోలేదు. మరి షో స్టార్ట్ చేసుకుందామా, అడగమంటావా అన్నప్పుడు, ఈ షోకి సంబంధించిన కండిషన్ నాకేం చెప్పక, నాకు అన్నీ తెలుసు. అలానే మాట్లాడాడు. వాడు ప్రశ్నకు మధ్య కొన్ని మాటలు మాట్లాడుతుంటే, ఈ సుత్తం తాపు, డైరెక్ట్ పాయింట్కి రా. వాడు మాట్లాడుతున్న మాటలండి ఆయనతో లైవ్లో వెళ్ళిపోతుంది. పోనీ ఆప్షన్స్ క్వశ్చన్ అడిగాడు, నీకు ఆన్సర్ తెలుసు. ఆప్షన్స్ ఏమన్నా కూడా, నాకు నో ఆప్షన్స్, డైరెక్ట్ ఆన్సర్ కొట్టాయి అంటున్నాడు అంతే. అంటే వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట, అతి విశ్వాసం. చూసిన తర్వాత ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారో అర్థమైపోయింది. లేదు, యేసు ప్రభు ఎక్కడంటే, యేసు ప్రభుతో ఏ విషయంలోనంటే సరిపోతారు?
30 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు మర్చిపోకండి. 30 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలా. ఇక్కడ యేసు ప్రభు చూస్తుంటే ఆయన లోబడ్డాడు. ఆ మాట చదువుతారా మరలా ఒకసారి? 51వ అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. యేసు ఎలా మాట్లాడాలి చెప్పండి? వాడితో కంపేర్ చేసి అసలు ఆడికి ఆ పిల్లోడికి యేసుప్రభుకి పోలిక లేదులేండి. కానీ ఎంత జ్ఞానం అండి ఆయన. 30 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు కూడా తల్లిదండ్రులకు లోబడ్డాడు. నిజంగా ఆయన పెద్దవాడు కదా, ఇంటికి నీ వెనక తమ్ముళ్ళు ఉన్నారు, నీ వెనక చెల్లెళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. మరి కుటుంబాన్ని భారం పోషణ నీపైనే ఉంది. అంటే తండ్రి చేసే వడ్రంగి పనిలో యేసుప్రభు కూడా సహకారిగా మారాడు. నాన్న, నన్ను తీసుకురమ్మంటావు, ముద్దులు తీసుకొస్తాను, నాకు రంపమివ్వు నేను చేస్తాను, నాకు సుత్తివ్వు నేను పని చేస్తాను అని 30 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు కుటుంబానికి ఎంత నీడగా, ఎంత అండగా, ఎంత తోడుగా, కుటుంబంలో ఈ కుటుంబాన్ని పోషించటంలో నాది ఒక బాధ్యత, నాది ఒక పాత్ర అంటూ తల్లిదండ్రులకు లోబడుతూ కుటుంబ బాధ్యతలు మోసినవాడు. లోబడి ఉండెను అంటే అదే దాని అర్థం.